మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆక్రమణలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కమిటీని నియమించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి దర్యాప్తు నివేదిక ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలకు పాల్పడినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రసారం చేసింది. 75 ఎకరాల అటవీ భూములు పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద చేరడంపై అప్పట్లో ఏబిఎన్ కథనం ప్రసారం చేయడమే కాకుండా అటవీ భూముల్లో ఆయన విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్న వైనాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అటవీ భూములను ఆక్రమించుకుని పండ్ల తోటలను పెంచుకున్నారని, లోపలకు రోడ్లు కూడా వేసుకున్నారని ఏబిఎన్ బయటపెట్టింది. ఈ వ్యవహారంపై 2-3 నెలల క్రితం ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. భూ ఆక్రమణలపై అక్కడ రెవెన్యూ అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. అటవీ భూములను ఆయన ఆక్రమించుకున్నారని కూడా తేల్చారు. ఈ నివేదికను ముఖ్యమంత్రికి కూడా అందించారు. పొంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారుతో బినామీ పేర్లతో 100 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు పలువురు వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి భూ అక్రమాలపై అక్కడి అధికారులతో జాయింట్ కమిటీని విచారణ కోసం ముఖ్యమంత్రి నియమించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాభాయిలు సభ్యులుగా ఉంటారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి అక్రమాలపై స్పందించారు. దీనిపై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. భూములను ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఎలా ధ్వంసం చేశారో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కోరారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, అందుకు బాధ్యులెవరు, లబ్ధి పొందింది ఎవరనేది నివేదికలో వివరించాలన్నారు. ఆక్రమించిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయిందని, పెద్దిరెడ్డి భూ కబ్జాలపై బయటకొచ్చింది కొంత మాత్రమేనని అన్నారు. పెద్దిరెడ్డితో పాటు జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి అందరూ భూదోపిడీదారులేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. జగన్ పెద్దిరెడ్డే కాదండి, మొన్న ఆయన రాజీనామా చేశాడు. పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు. ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని వెళ్తుంటాడు. ఏమన్నంటే నాకు కూతురు నల్లుండరు అంటాడు. ఇంకొక ఆయన సకల శాస్త్ర మధ్య కూడా అన్ని దోపిడీలు చేశాడు. ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది. ఈరోజు మీడియాలో చాలా చేశారు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. దీని వెనకాల మతలం లేనిది. హైయెస్ట్ జరిగింది రాయలసీమ, చిత్తూరు జిల్లా, మా ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ దారుణాలుగా భూములు ఆక్రమణ చేయటం. మేము ఆ ప్రతిపక్షంలో కూడా మేము ఇవన్నీ కూడా వెలుగెత్తి చూపించాం. అవన్నీ కూడా అక్షర సత్యాలనేది అర్థమవుతా ఉంది. ఇంకా తీయాల్సిన విషయాలన్నీ అన్ని కూడా బయటకు వస్తాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం సంఘటన వెనుక భూ ఆక్రమణదారుల హస్తం ఉందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డితో పాటు మిగతా నేతల భూ ఆక్రమణలపై సీరియస్ గా వ్యవహరించాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.